హలో అందరికీ. కొద్దిగా సిగ్గా ఉన్నాను. వాయిస్ ప్రాపర్‌గా లేకపోతే ఏమనుకోకండి. జస్ట్ లిజన్. సో, ఈరోజు మ్యాటర్ వచ్చేసి ఆహ్, యూకేలో మన ఇండియన్ మూవీని ఆపేశారు మధ్యలో. రీజన్ వచ్చేసి మొత్తం ఇగ ఎట్లుంటది మన ఇండియాలో ఆఫ్‌కోర్స్ ఒక పెద్ద మూవీ వచ్చిందంటే ఆహ్, సందడి సందడి, హంగామా హంగామా ఒక పెద్ద పండుగ లెక్కనే జరుపుకుంటాం మన ఆడియన్స్ అట్లా. సో, ఇక్కడ కూడా సేమ్ థింగ్ హ్యాపెండ్. లైక్ డైలాగ్స్‌కి, ఫైట్స్‌కి, మంచి మంచి సాంగ్స్‌కి అంతా ఆడియన్స్ అంతా అట్లా అట్లా చేస్తుంటే మధ్యలో ఆపేసి అంటే ఆపేశారంట. ఇక్కడ మూవీస్ ఎట్లుంటదంటే మొత్తం కామ్‌గా ఆహ్, వచ్చి చూసి వెళ్ళిపోతారు. నేను కూడా పోయిన థియేటర్స్‌కి కొన్ని మూవీస్‌కి. సో, అలా ఉంటది. ఆహ్, ఇక్కడ ఎట్లంటే రకరకాల వేరే వేరే దేశాలకెళ్ళొస్తారు. మీకెట్లా చెప్పాలంటే ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల ఏమైతదంటే నెక్స్ట్ తెలుగు మూవీకి మళ్ళా థియేటర్‌లో పెట్టాలంటే వాళ్ళు ఆలోచిస్తారు. ఇది సంగతి అని చెప్పి. అండ్ ఆ మూవీకి బయటోళ్ళు ఎక్స్‌ప్లోర్ చేయనీక వచ్చినోళ్ళు ఎట్లంటే ఇలా ఉంటది. ఆహ్, ఇలా మనుషులు ఇలా ఉంటారు అని చెప్పి ఒక ఒపీనియన్ అనేది క్రియేట్ అయితా ఉంటదనమాట. సో, ప్రాపర్‌గా చెప్పాలంటే మన వాళ్ళు అక్కడున్న ఇన్సిడెంట్ అక్కడ చూసినోళ్ళని ఇండియన్స్ అని చెప్పి ఇండియా మొత్తానికి ఆ ట్యాగ్ ఏస్తారన్నమాట ఆళ్ళు. వాళ్ళ మనసులో అట్లా ఉండిపోతది. ఇండియన్స్ అంటేనే ఇట్లుంటారు అని చెప్పి.